హలో ఎవ్రీవన్, నేను మీ భూమి. ఏంటంటే ఈరోజు మాకు ఫుడ్ పెట్టలేదు బీచ్లో. బికాజ్ సంక్రాంతి కదా, సంక్రాంతికి 3 days పెట్టట్లేదు. భోగి, సంక్రాంతి, కనుమకి 3 days మాకు ఫుడ్ లేదనమాట. సో నేను ఏం చేసినాను, సో ఆబ్వియస్లీ తినడానికి బయట పోయినాను. తినడానికి బయట పోయినప్పుడు నాకు దగ్గరలో రామేశ్వరం ఉంది. దగ్గరలో ఇన్ ద సెన్స్ విత్ ఇన్ 100 meters. సో నేను ఏమనుకున్నాను, ఓకే రామేశ్వరం పోయి తిందాము అని. యా, ఐ డిడ్. నాకు రామేశ్వరంలో బటన్ ఇడ్లీ నచ్చుతుంది. మీన్ లైక్ గీ సాంబార్ బటన్ ఇడ్లీ. నాకు ఈ గీ అంటే ఇష్టం, సో ఐ లైక్ దట్. తిన్నాను. ఐ ఫీల్ లైక్ కొంచెం వెల్తీగా ఉంది, కొంచెం ఏదో ఒకటి తీసుకున్నాను. సో ఐ థాట్ దెన్ ఐ ఆర్డర్డ్ దిస్ పంచామృతం. మన ఇంట్లో చేసుకున్న పంచామృతం ఎందుకు బాగుంటుంది, ఇక్కడ అంత బాగాలేదు. సో మై ఆనెస్ట్ రివ్యూ ఆన్ పంచామృతం, don't take it guys, okay, don't take it, don't. Button idli, yeah, I'll recommend it. And ఏంటంటే ఆబ్వియస్లీ నాకు ఎప్పుడు బటన్ ఇడ్లీ తిన్నా కూడా ఓకే ఐఎమ్ ఫుల్ అనిపిస్తుంది. ఈసారి ఎందుకు అనిపించలేదో నాకు తెలియదు, మేము నా పొట్ట పెద్దగా అయిందేమో. బట్ బటన్ ఇడ్లీ తినేటప్పుడు మనము ఇడ్లీ ఎక్కువ తినకుండా సాంబార్ ఎక్కువ తిన్నామంటే మనకి మన పొట్ట ఫుల్ అయిపోయి ఓకే వీఆర్ గుడ్ టు గో అనుకోవచ్చు. ఈసారి నార్మల్గా అయితే నేను ఎంత సాంబార్ తీసుకుంటానో అంతనే తీసుకున్నాను. బట్ నాకు ఇంకో కొంచెం సాంబార్ తీసుకోవాలనిపించింది. ఆ సాంబార్ తీసుకుంటే నేను మంచిగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఆ పంచామృతం తీసుకున్నా ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇట్. లైక్ నేను ఎప్పుడు రామేశ్వరం నుంచి బయటకు వచ్చినా కూడా ఐ బి లైక్ ఓకే ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫుల్, ఐఎమ్ ఒక తృప్తికరమైన థింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ తృప్తికరమైనది లేదు తిన్నాక, ఎస్పెషల్లీ పంచామృతం. వై పంచామృతం? నేనేంటి పంచామృతం చాలా బాగుంటుంది అనుకున్నా. మన ఇంట్లో పాలు పెరుగు వేసుకుంటాం, సో ఆడ అసలు అది ఇలా పాలు పెరుగు అంతా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గాయ్స్.